ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం చేరినట్టుగా సమాచారం అందుతోంది. తొలి విడతలో కీలక నియోజకవర్గాల్లో వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ ప్రచారం చేరున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మంగళగిరికి వారాహి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం చేరినట్టుగా సమాచారం అందుతోంది. తొలి విడతలో కీలక నియోజకవర్గాల్లో వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ ప్రచారం చేరున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మంగళగిరికి వారాహి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు. సో మొత్తానికి ఇంకా హీట్ పెరుగుతోంది ఏపీ ఎన్నికలకు సంబంధించి. ఎప్పటి నుంచి అంటే ఎన్ని విడతలుగా ప్రచారం ఉండబోతోంది, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జనసేన నేతలు? ప్రదేశ్ మనం చూసినట్టయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే టూర్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఒక ప్రయత్నం అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 27వ తారీఖు నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఈ యొక్క పర్యటన ఉంటుందంటూ కూడా సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే 27వ తారీఖు నుంచి అటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా టచ్ చేయడానికి పూర్తిగా సన్నద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. అంటే వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపాలంటే కంపల్సరిగా పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తోడైతేనే ఓట్ బ్యాంక్ మలుతుందని పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వారాహి యాత్ర ఏదైతే గతంలో వారాహి షెడ్యూల్ ఏదైతే ఉందో వారాహి షెడ్యూల్ ఎప్పుడు కూడా భారీ సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి. అందుకని మరలా అదే వారాహిని తీసుకుని అదే వారాహి మీద యొక్క షెడ్యూల్ అయితే కంటిన్యూ చేయాలని అయితే ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వారాహి అయితే మాత్రం హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే వారాహి చేరుకోనుంది. కానీ ఏదైతే ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ మాత్రం ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కాదు. అది రేపు ఎల్లుండిలో పూర్తిగా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఈయన ఉత్తరాంధ్ర నుంచి పర్యటన పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే జనసేన పార్టీకి ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా ఫాలోవర్స్ పెరిగినటువంటి పరిస్థితి. ఆ మాత్రం ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పాటు ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఉత్తరాంధ్ర నుంచే స్టార్ట్ చేసి అటుగా ఇటు రాయలసీమ వైపు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద వీలైనన్ని చోట్ల ఆయన వారాహి యాత్రతో వీలైనన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓట్ బ్యాంక్ అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అయితే మళ్ళించాలని డిసైడ్ అయిన తెలుస్తోంది. పూర్తి సమాచారం రేపు ఎల్లుండిలో మాత్రం పూర్తిగా తెలియనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.